నమస్కారం అండి. ఇవాళ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో నేను పొటాటో బాయిలింగ్ చూపెట్టానండి. సిమిలర్లీ ఇప్పుడు మనము మన పల్లీలని వేయించటము మైక్రోవేవ్లో ఎట్లా చేయాలి అనేటటువంటి పాయింట్ మీద మాట్లాడాలి అనేటటువంటిది నా ఉద్దేశం అన్నమాట. మనము అనుకోవచ్చు మైక్రోవేవ్ ఒక హీటింగ్ చేయటానికే కదా, రోస్టింగ్కి అది పనికి వస్తుందా అనేటటువంటిది ఒక క్వశ్చన్ ఉంటుంది. చాలా బాగా పనికి వస్తుందండి. సో మనము ఇప్పుడు కొన్ని పల్లీలను తీసుకున్నాము. ఓకే, వాటిని బోరోసిల్ అంటే మైక్రోవేవ్ ప్రూఫ్ ఉన్నటువంటి ఒక యుటెన్సిల్లో వాటిని ట్రాన్స్ఫర్ చేసేసి, కానీ సింగిల్ లేయర్లో ఉండాలండి. అంటే మల్టిపుల్ లేయర్స్ ఉంటే ఓన్లీ పైన వేడవుతుంది కానీ లోపలికి వేడవుతుంది, ఎందుకంటే ఇది డెన్స్ మెటీరియల్ కాబట్టేసి. మనం మైక్రోవేవ్ యుటెన్సిల్లో కొంచెం వెడల్పాటి గాజుది తీసుకునేసి, ఏది మైక్రోవేవ్ ప్రూఫ్ది హీట్ ప్రూఫ్ ఉన్నటువంటి గాజు దాంట్లో తీసుకుని వాటిని స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసేసి దాని తర్వాత దీన్ని మనం మైక్రోవేవ్లో పెట్టి కొంచెము దాని హీటింగ్ పర్సంటేజ్ తగ్గించేసి కొంచెం ఎక్కువ టైంకి చేసుకోవాలి. దాని తర్వాత ఎవ్రీ 2 to 3 minutes ఒకసారి వీలైతే కనుక మొత్తము పల్లీలని పైనుంచి కింద దాకా మనము అటు ఇటు మూమెంట్ చేయాలి. సో దట్ ఏంటంటే హీట్ ప్రాపర్లీ డిసిపేట్ అవుతుంది. కాబట్టి మైక్రోవేవ్ జనరల్లీ ఓన్లీ సర్ఫేస్ మీద ఎఫెక్ట్ అవుతుందండి. కాబట్టేసి ఈ నేను చెప్పినటువంటి పద్ధతి కంపల్సరీ పాటించాలి, లేకపోతే కనుక మీకు ఈవెన్గా కుకింగ్ రాదు. ఓకే, కానీ వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే మైక్రోవేవ్ కుకింగ్ చేసిన తర్వాత లోపల మీకు ఇట్లా బాగా మాడిపోయినట్టు కానివ్వండి, లేకపోతే కలర్ చేంజ్ కానీ అవంతా ఓవర్గా ఉండదండి. అది నీట్ అండ్ క్లీన్ వస్తుంది. ఓకే, దట్ ఈజ్ వన్ పర్టికులర్ బెనిఫిట్. అండ్ దెన్ మీకు మన పల్లీల్లో ఉండేటటువంటి ఆయిలే దాన్ని లోపల ప్రాపర్గా రోస్ట్ చేసుకొని ప్రాపర్ ఈవెన్ రోస్టింగ్కి దోహదపడుతుందండి. కాబట్టేసి దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఒకసారి చూడండి, నేను ఇప్పుడు పచ్చిపల్లీలండి ఇవి వేసింది. ఓకే, ఇవి ప్రాసెస్ పెట్టి నేను మీకు చూపెడతాను. దాని తర్వాత మనం ఫైనల్ రిజల్ట్ చూద్దాం. మైక్రోవేవ్ టు మైక్రోవేవ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టేసి మనము చేసుకోవాల్సినటువంటి టైమింగు ఆ మైక్రోవేవ్ ప్రకారంగా జరుగుతుందండి. రిమెంబర్ వన్ థింగ్, మైక్రోవేవ్ యొక్క ఇంటెన్సిటీ సెంటర్ మీద పడుతుంది. కాబట్టేసి సెంటర్కి మనం ఎక్కువ డెన్స్ మెటీరియల్ ఉండకుండా చుట్టుపక్కల ఉండేటట్టు దాన్ని మూమెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, కొంచెం నేను ఇక్కడ గ్యాప్ పెడుతున్నానండి. ఇది నేను చాలా మైక్రోవేవ్స్కి నేను నా అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి ప్రాసెస్. సో దట్ ఏంటంటే మధ్యలో ఎక్కువ మాడకుండా ఉంటుందన్నమాట. అందుకని థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పైన మూత పెట్టకుండా నేను ఈ బోరోసిల్ సిలికేట్ గ్లాస్ బౌల్ని మైక్రోవేవ్లో పెట్టానండి. మైక్రోవేవ్లో పెట్టేసి దాన్ని నేను ఇక్కడ మూసేసి, ఇదిగోండి ఇక్కడ మైక్రోవేవ్ బటన్ ఉందండి. మైక్రోవేవ్ బటన్లో నేను దాన్ని కొంచెం టెంపరేచర్ని 70%కి నేను మార్చానండి. చూసుకోండి, అంటే మైక్రోవేవ్ పవర్ ఈ 70%. దాని తర్వాత దాని టైమింగ్ కనుక మీరు చూసుకుంటే నేను ఒక 5 minutes దాన్ని పెట్టానండి. ఇదిగోండి మీకు ఇది అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను మీకు చూపెడతాను. ఇదిగోండి దీని టైమింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను మధ్యలో ఒకసారి చెక్ చేశాను. ఇదిగోండి చూడండి, వీటన్నిటిని ఒకసారి మళ్ళీ కొంచెం జాగ్రత్త, చేతులు కాలుతాయి కాబట్టేసి జస్ట్ పైన కింద మనం మూమెంట్ చేసి ఒకసారి తోలు చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి మీరు గమనిస్తే మీకు ప్రాపర్గా రోస్ట్ అయినటువంటి పల్లి అండి. కలర్ దాంట్లో పెద్ద మారలేదు, మీరు చూడండి. ఇగోండి ఇది మీకు ఇమేజ్లో ఉంది. దీన్ని ఒక 5 minutes మనము డిస్టర్బ్ చేయకుండా ఆపాలండి. ఇప్పుడే ఇట్లా అయింది. క్యారీ ఓవర్ కుకింగ్ ఉంది కాబట్టేసి ఈ క్యారీ ఓవర్ కుకింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం కనుక వెయిట్ చేసేసి, ఇగో చూడండి మీకు ఎట్లా వేగిన తర్వాత ప్రాపర్గా పొట్టు వస్తుందో అట్లా వస్తుందండి. ఇప్పుడు ఇంకా కొంచెం లైట్గా తేమ ఉంటుంది, ఎందుకంటే లోపల వేడి ఉంది కాబట్టేసి ఆవిరి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కనుక మీరు ఫ్యాన్ కింద కానీ ఎక్కడికైనా పెట్టుకుంటే కనుక కంప్లీట్ అవుతుంది. దీన్ని మీరు నార్మల్ పల్లీలు ఎట్లా రోస్ట్ చేసేసిన తర్వాత పొట్టు తీయాలనుకుంటున్నారో, లేకపోతే వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఇస్ దేర్, మీరు చేసేసుకుని చాటతో దాని పొట్టును కనుక మీరు ఊదేసుకుంటే కనుక మీకు ప్రాపర్ వైట్ పల్లీలు వస్తాయి.
మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందంటే కనుక ఒక చిన్న ముక్క తీసుకుని నోట్లో వేసుకోండి, మీకు రోస్ట్ అయింది లేకపోతే ఏమన్నా కొంచెం పచ్చి ఉందని తెలుస్తుంది. ఇన్ కేస్ మీకు ఇంకొంచెం పచ్చి ఉంది అని తెలిసిన తర్వాత మీరు ఇంకొక 1 మినిట్ అట్లా పెట్టుకొని దాన్ని ఇంకొకసారి రోస్ట్ చేసుకోండి. 1-2 సార్లు రోస్ట్ చేసేసుకుంటే కనుక దాని మాయిశ్చర్ కంటెంట్ ప్రకారంగా ఇవి రోస్ట్ అవుతాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త పల్లీలు ఉన్నాయనుకోండి, అంటే కొత్తగా వచ్చిన పంటలో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఆ పల్లీలు ఉడికేందుకు మీకు 2 సార్లు పెట్టాల్సి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ ఒకసారి వేయించేసి దాన్ని చల్లారి చేస్తే కనుక లోపల ఉన్న 30 వంతు తేమ వెళ్ళిపోతుందండి. ఇంకొంచెం ఉన్నటువంటి తేమని ఇంకొక ఏంటంటే కనుక ఆ హాఫ్ టైమర్లో కనుక మీరు పెట్టుకుంటే మీకు ఈ స్టేజ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు గ్యాస్ని వాడటం గురించి చెప్పలేదు కాబట్టి నేను సాల్ట్ రోస్టింగ్ మెథడ్ చెప్పలేదండి. సాల్ట్ రోస్టింగ్ మెథడ్ మీరు కావాలంటే దీంట్లో కూడా వాడుకోవచ్చు కానివ్వండి, అది కొంచెం కంబర్సమ్ కింద ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ సాల్ట్ రోస్టింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఓవెన్లో 2 నిమిషాలకి తీయాలంటే కనుక మీకు గరిటెలు పెట్టుకునేందుకు కానీ లేకపోతే కాన్స్టెంట్లీ దాన్ని స్టిర్ చేసేందుకు ప్రొవిజనింగ్ ఉండదు. కాబట్టి ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ కొన్ని సెట్ అవ్వవు. కానీ న్యూ ట్రెడిషనల్ మెథడ్లో న్యూ బౌల్స్ కానివ్వండి లేకపోతే న్యూ ప్రాసెస్ లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్తోనే మనం వంటలు చేసుకోవాలి అన్నప్పుడు అవి మైక్రోవేవ్కి సూటబుల్ అయితే కనుక డెఫినెట్లీ వాటిని వాడుకోవచ్చు అండి. మన దగ్గర మన కర్రలతో అంటే చెక్కతో చేసినటువంటి కర్రపుల్లలు కర్రపుల్లలు కాదు, ఇది చెక్కతో చేసినటువంటి గరిటెలు ఉన్నాయి. ఆ గరిటెల్ని వాడుకోండి. ఓకే, అండ్ రిమెంబర్ వన్ థింగ్, డోంట్ కీప్ దీస్ మెటల్ కానివ్వండి లేకపోతే కనుక ఇవి లోపల పెట్టద్దండి. ఇవి ఎప్పుడూ బయట ఉండాలి. ఓన్లీ కాంటాక్ట్ వచ్చేది మాత్రం ఏది మైక్రోవేవ్ ప్రూఫ్ అయినటువంటి గ్లాసు, దాని తర్వాత ఏదైతే మెటీరియల్ మనం వాడుతున్నామో ఆ మెటీరియల్ విచ్ ఎవ్రీ 1.5-2 మినిట్స్కి ఒకసారి మీరు కనుక పైన కింద అటు ఇటు కనుక రొటేట్ చేసుకుంటే కనుక మీకు ఈవెన్ కుకింగ్ జరుగుతుంది అండ్ ఇట్ విల్ బీ ఎక్సలెంట్ అండి. నేను ఇది దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి మా ఇంట్లో మేము పల్లీలు వీటన్నిటి కోసం చేస్తున్నాను. ఓకే, ఇది ఎందుకంటే ఇది మా ఒక్కళ్ళకి కాబట్టి నేను అప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు చాలామందికి యూటిలైజేషన్ రిక్వైర్మెంట్